బ్లాక్ మెయిలింగ్ యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. సోమవారం రోజున వేములవాడ ప్రెస్ క్లబ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ను జర్నలిస్టులు గజమాలతో సన్మానించారు. వారు మాట్లాడుతూ బ్లాక్ మెయిలింగ్ యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వారి వల్ల జర్నలిజం వ్యవస్థకే చెడ్డ పేరొస్తుందని, సమాజ మార్పుకు కృషి చేసే యూట్యూబ్ ఛానల్ ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా ఉందని, బీజేపీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డబైన గోపి, మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాసరావు, పట్టణాధ్యక్షుడు రాపేలి శ్రీధర్, అర్బన్, టౌన్, రూరల్ మండల నాయకులు పాల్గొన్నారు. మీరు మాట్లాడడం జరిగింది. రెండోసారి మన రమణ దగ్గరికి వచ్చినప్పుడు అన్నయ్య మా ప్రెస్ క్లబ్ విజిట్ చేయండి, రాండి అని అంటే బండి సంజయ్ కుమార్ గారికి సన్మానించాల్సిన కోరుతున్నాను. బీజేపీ రాష్ట్ర జనతా సంతుమామ మంచిగా సార్కు సంతుమా చూడు, సంతుమా చూడు చూడు, అందరు చూడాలి. అడగగానే 10 లక్షల రూపాయలు 10 రోజుల వ్యవధిలోనే ఇచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీ యొక్క సహకారాన్ని రానున్న రోజుల్లో ఇదే విధంగా కొనసాగించాలని అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ ధన్యవాదాలు. ప్రజలకు రాజకీయ నాయకులకు మధ్య వార్తీలా ఉంటుంది ప్రెస్. ఖచ్చితంగా అందరు బాగుండాలని మరి మంత్రి గారు ఈ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేశారు. అడుగుజాడల్లో నడుచుకుంటూ ఇప్పటిదాకా వచ్చినాం. ప్రతి సమయాన్ని ప్రతిసారి వారు సూచిస్తూనే ఉన్నారు. మరి వారి సూచన మేరకు కూడా మేము మా మిత్రులు మన కరీంనగర్ పార్లమెంట్ ముద్దుబిడ్డ సమాజంలో జరిగే మంచిని రాజకీయ పార్టీ తర్వాత మేము 50 మందితో ఉద్యమాలు చేస్తే 1000 మందితో ఉద్యమాలు చేస్తే ఈ పేపర్లతో లక్షలాది మంది వేలాది మందికి గుర్తుపడిపోతా ఉంది. అంత సాయం నేను చేయడానికి సిద్ధంగా దాన్ని ఇబ్బంది లేదు. దాంతోపాటు ప్రెస్ అంటే మొదటి నుంచి కూడా నాకు అభిమానం ఎక్కువ. బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిండు అంటే దానికి ప్రధాన కారణం నేను చేసిన ఉద్యమంతో పాటు నేను చేసిన ఉద్యమాలను ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, థర్డ్ పేజ్ మీరు వచ్చిన ఉద్యమం ఈ 3 పేజీలు అంటే బాగా చూస్తున్నాను. మీడియా సపోర్ట్ లేకుండా నేను స్థాయికి వచ్చేవాడిని కాదు. నేను చేసిన ఉద్యమాల విషయంలో కరీంనగర్లో అప్పుడు నేను కేవలం కరీంనగర్ నగరానికి మాత్రమే పరిమితం. కానీ నగరంలో జరిగిన కార్యక్రమాలు కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్ వచ్చాయి. నాకు చాలాసార్లు ఒక వెంకయ్య గారు చెప్పేది, ప్రెస్ వాళ్ళు ఎంబడి మనం పడద్దు, మన ఎంబడే ప్రెస్ వాళ్ళు రావాలంటే అటువంటి సంచలనమైన కార్యక్రమాలు మనం చేయాలి, అటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి. అందుకే మీకు ఏముంటుందంటే కుక్క మనిషి కడితే బ్రేకింగ్ కాదు, కుక్క దొరకొట్టి మనిషి కడితే బ్రేకింగ్. సంచలనం ఉండాలి. ఆ సంచలనం ఉన్న వార్తల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒక బ్రేకింగ్ న్యూస్, హెడ్లైన్స్ వచ్చినాయంటే వాళ్ళు కూడా రిపోర్టర్ కూడా గుర్తింపు వస్తుంది. అటువంటి కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా మంది సీనియర్ నాయకులు చెప్పినాక నేను కరీంనగర్లో అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను. నేను కార్యక్రమం తీసుకున్నా అంటే కంపల్సరీ మీడియా మొత్తం వస్తుంది, పోలీస్ మొత్తం వస్తుంది, ఇద్దరు వస్తుంది. కాబట్టి ఈ రోజు వెమ్లవాళ్ళు అయినా, సిరిసిల్ల అయినా, పాటకొండూరు అయినా, హుజరాబాద్ అయినా, ముస్తాబాద్ అయినా, చొప్పదైనా ఎక్కడైనా కూడా బండి సంజయ్ తెలుసు అంటే దానికి ప్రధాన కారణం కేవలం కదా నేను రావాల్సిన ప్లేస్ లో ఏ ఒక్కరిని గుర్తుంచుకోలేదు. ఇప్పుడు ఉద్యమాలు చేసింది ఎవరో ఒకసారి చూడండి. అంటే మీ యజమాని మాట్లాడాను, ఉద్యమాలు చేసింది ఎవరో ఒకసారి వచ్చారు. మొత్తం ఉద్యమాలు చేసి జైలుకు పోయి ఇలాంటి దెబ్బలు అరెస్టులై మా కార్యకర్తలు జైల్లో పడి రౌడ్ షీట్లు అన్ని ఓపెన్ చేసి అన్ని రైతుల కోసం కొట్లాడాం, యువకుల కోసం కొట్లాడాం, ఉద్యోగుల కోసం కొట్లాడాం, నిరుద్యోగుల కోసం కొట్లాడాం, మహిళలకు అత్యాచారం కొట్లాడాం, మీడియా కోసం కొట్లాడాం, అన్ని రకాల కొట్లాడేది మేము. ఈ లాస్ట్ మినిట్లో మీడియా యాజమాన్యం ఏం చేసినాయి, ఇదేంతో కొంచెం అటు ఇటు ఉన్నట్టు అని చెప్పి ఆయన కాంగ్రెస్ లేపింది.
ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ ఫాయిదా అయిందా ఏం కాదు